అందరికీ నమస్కారాలు. మరి కేసీఆర్ గారి హయాంలో అప్పుడు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి యొక్క సహాయ సహకారాలతో మరి బాచిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ నియంత్రణ గురించి ఇక్కడ ఫ్లైఓవర్తో పాటు మరి షంబిపూర్ మల్లంపేటలో ఔటర్ రింగ్ రోడ్ పైన ఎగ్జిట్ ఎంట్రీతో పాటు మరి బోరంపేట వరకు కూడా రోడ్ ఎక్స్టెన్షన్ పని ఆ రోజు సుమారు 205 కోట్ల రూపాయలతోని శంకుస్థాపన చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి పనులనే పూర్తి చేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప వీరొచ్చి ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా చేసిన పని ఒకటి కూడా లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ బాచ్పల్లి ఫ్లైఓవర్ కూడా పూర్తి కావడానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాలు పట్టింది. సంవత్సరం లోపల పూర్తి కావాల్సిన పని 2.5 సంవత్సరాలు కావచ్చి కాలయాపన చేసి ఈ యొక్క ప్రారంభోత్సవానికి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీలో పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు ఈ అభివృద్ధి పనులను కూడా నత్తనడక నడుస్తూ ఉన్నాయి, అభివృద్ధి పనులు కుంటుపడుతూ ఉన్నాయి, దీనిపైన పర్యవేక్షణ లేదు, పనులు వేగవంతం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. కాబట్టి ఇప్పుడైనా కానీ పనులు ప్రారంభమై బాచ్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభమై ఈరోజు ప్రజలకు వినియోగంలోకి వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేటీఆర్ గారి యొక్క అండదండలతో ఎప్పుడు కూడా ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ బాచ్పల్లి ఫ్లైఓవర్తో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ 2.5 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టి రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రాంతానికి గతంలో వారు పార్లమెంట్ సభ్యులు కూడా పనులు చేసి మరి ఆ రోజు ప్రజలకి ఇలాంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటి అందుబాటులో సేవలు అందించినటువంటి దాఖలాలు లేవు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడ ప్రజలు ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారు. గతంలో వారు ఆపదలు ఉన్నప్పుడు అక్కడ కొడంగల్లో ఓటమి పాలై అక్కడ ప్రజలు తరిమి కొట్టినప్పుడు ఇక్కడ పార్లమెంట్ ప్రజలందరూ కూడా వారిని ఆదుకొని వారు ఇక్కడ ఎంపీ గెలిపిస్తే వారు ఏదో చేస్తారు ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పి 1000 కొనలు ఎదురు చూస్తున్నా కూడా ఎక్కడ కూడా పట్టించుకున్నట్టు పాపన పోతలేడు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదే పదే లేని నగరాన్ని ఊహించుకొని ఒక ఫోర్త్ సిటీ యొక్క నామకరణం చేసుకుని అక్కడ మనిషి లేడు, ఒక కుటుంబం, ఒక ఇల్లు లేదు, ఒక ముంగిలి లేదు, ఒక వాడ లేదు, ఒక ఊరు లేదు, ఎవరు లేదు, లేని దగ్గర పోయి 4వ సిటీ నేను ఫోర్త్ సిటీ డెవలప్ చేస్తాను, అక్కడ డెవలప్ చేస్తానని చెప్పి ఉన్న నగరాన్ని విస్మరిస్తున్న సంగతి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి వారు నిన్న ఇంత పెద్ద కార్యక్రమం సుమారు 205 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసుకుని పనులు ప్రారంభించుకున్న సందర్భంలో మరి ఇక్కడ ప్రాంతానికి రాకుండా ఎక్కడో ఉండి మరి దీన్ని ప్రారంభోత్సవం చేయడం అనేది మాత్రం ఇక్కడ ప్రజలందరూ కూడా అవమానకరం. ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా కూడా గతంలో మేము అనేకం చేశాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇక్కడ ప్రగతి నగర్ లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ గతంలో కొన్ని ప్రణాళికలు రూపొందించినాం, ట్రాఫిక్ డైవర్షన్ కోసం కానీ కొత్త లింక్ రోడ్ల కోసం కానీ సరే కొత్త ప్లాన్లు చేశాం. వాటిపైన ఏమైనా హామీ వస్తుందని చెప్పి చూశాం తప్ప వారు మాట్లాడడానికి సందర్భం కనపడలేదు. అదేవిధంగా ఇక్కడ గండిమేసమ్మ దగ్గర కూడా ఫ్లైఓవర్ అవసరం ఉన్నది. రోజు రోజుకి జనాభా పెరుగుతూ ఉన్నది. జనాభాకు అనుగుణంగా పెరిగే జనాభాకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం వీటన్నిటి కూడా పెడచెవున పెట్టి చిన్న చూపు చూస్తూ కేవలం ఫోర్త్ సిటీ పైనే దృష్టి కేంద్రీకరించి ఇక్కడ ప్రజల అవసరాలని మరి గుర్తించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతా ఉన్నదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఇక్కడ ప్రభుత్వం కూడా ఇప్పుడు కొత్తగా ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసింది, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి. కానీ దానిలో ఇలాంటి ప్రజలకి పాలన అందించేది లేదు, ఇలాంటి ప్రగతికి ప్రణాళికలు లేవు, ఇలాంటి ప్రణాళికలు అమలు చేయడం లేదు. కేవలం 99 రోజులు కాలయాపన చేసినారు తప్ప ప్రజలకి ఒక 99 రోజుల ప్రజాపాలన దేనికి కూడా ఉపయోగపడలేదు. కేవలం వారి యొక్క ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన తప్ప ప్రజలకు అవసరాలని ఇలాంటి కూడా తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వచ్చి కుత్బుల్లాపూర్ ప్రాంతానికి వచ్చి ఇంకా చాలా ఉన్నాయి ఇబ్బందులు. ఇక్కడ మెట్రో తీసుకొస్తామని చెప్పినారు, మెట్రో ఘోరంగా విఫలమైంది. వారు చేయలేక చేతగాక ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వం పైన మరి మోసే వాళ్ళపైన బురదయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. గతంలో కేసీఆర్ గారికి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ సహకరించకుండా
మరి ఆ రోజు మెట్రో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి కొత్త పనులు ప్రారంభం చేసిన ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి పాత పనులన్నీ రద్దు చేసి కొత్త పనులు ప్రారంభం చేయక ఘోరంగా విఫలమైన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రకంగా హైదరాబాద్ నగరానికి మౌలికమైన సదుపాయాలు కల్పించడంలో, అభివృద్ధి చేయడంలో, మెరుగుపరచడంలో ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా మరి ఈ రోజు ఒక ఉదాహరణ అయితే ఇక్కడనే బాచ్పల్లిలో మరి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పనులన్నీ కూడా సిఎస్ఆర్ నిధులతో, హెచ్ఏఎల్ వారిగా సిఎస్ఆర్ నిధులతో బిల్డింగ్ అని పనులు పూర్తయిన సందర్భంలో వాటిని ప్రారంభించడానికి కూడా ప్రభుత్వం దగ్గర సమయం లేకుండా పోయినది. ఈ రోజు నిన్న మొన్న పెద్ద ఎత్తున ఆందోళన జరిగితే మంత్రి గారు వచ్చి ఈరోజు పర్యటనకు వచ్చి చూసిపోయేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉందంటే ప్రభుత్వానికి ప్రజల గురించి పట్టించుకున్నటువంటి సమయం లేదు. ముఖ్యమంత్రి గారు పదే పదే ఫోర్ట్ సిటీ మీద కాలయాపన చేయడం, అక్కడ ఫోర్ట్ సిటీ పేరు మీద భూదందాలు చేయడం, 100 సార్లు ఢిల్లీకి పోయడానికి టైం ఉంటుంది కానీ ప్రారంభోత్సవాలకి మాత్రం రావడానికి టైం ఉండదు వారికి అని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉన్నది. కాబట్టి మేము ఏదైనా సరే ప్రజల పక్షాన ఉండి అటు అసెంబ్లీ వేదిక కానివ్వండి, అనేక వేదికల ద్వారా ప్రజల పక్షాన్ని పోరాటం చేసేటువంటి ఒక నాయకత్వం బీఆర్ఎస్ పార్టీది. తప్పకుండా ప్రజల అవసరాల కోసం ఇప్పుడు రాబోయే రోజుల్లో గండిమైసమ్మ ఫ్లైఓవర్ కానివ్వండి, ప్రగతి నగర్లో ట్రాఫిక్ నియంత్రించడానికి, ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి కొత్త లింక్ రోడ్లు కానివ్వండి, అదేవిధంగా సుచిత్ర నుండి కొంపలి వరకు నిలిచిపోయినటువంటి ఫ్లైఓవర్ పనులను కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన ఉండేసి ప్రజల అవసరాలు తీర్చడానికి కూడా ముందుంటుందని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రోజు మరి నిన్న ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకొని ఆరంభమైనటువంటి పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు రిబ్బన్ కటింగ్ చేయడమే తప్ప కొత్త పని ఒకటంటే ఒకటి చేసినటువంటి పాపన పోలేదు. మేము గతంలో ఈ యొక్క మౌలికమైన సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అనేక వందల వేల కోట్ల రూపాయలతో కార్యక్రమాలు చేపట్టాం. ఇవి దాని ఊసే లేదు. హెచ్సిటీ అని పనులు ప్రారంభం చేశారు, ఆ పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇచ్చినటువంటి ఒక ఘనకీర్తి కేసీఆర్ గారికి లభిస్తుంది. ఈరోజు 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చింది, ఒక్కటంటే ఒక్క కొత్త ఇల్లు కట్టినటువంటి పాపన పోలేదు, ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు వారు సగం 50% టైం అయిపోయినది, ఒక్కటంటే ఒక ఇల్లు కట్టిన పాపన పోలేదు. గతంలో కేసీఆర్ కట్టించినట్టు ఇండ్లు ఏవైతే మిగిలిపోయినాయో వాటినే ఇస్తూ మీ మీద ఇందిరమ్మ ఇల్లు, అదే కేసీఆర్ కట్టించిన 2 BHK హౌసెస్ ని ఇందిరమ్మ ఇల్లుగా పేరు పెట్టి పంచుతా అన్నాడు ఈ ప్రభుత్వం అని చెప్పి అనేవి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే 2.5 సంవత్సరాలు ప్రజల పక్షాన నుండి పోరాటం చేసి ప్రజల అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటది. ఎలా అయినా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఖచ్చితంగా ప్రజలకు ఆశీర్వాదం కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి రాష్ట్రం కావడం ఖాయం. మళ్ళీ హైదరాబాద్ నగరాన్ని దేశంలోని నంబర్ 1 నగరంగా నిలబెట్టేటువంటి ఒక సత్తా, సామర్థ్యం కేవలం బీఆర్ఎస్ పార్టీకే, కేసీఆర్ నాయకత్వంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి బాచ్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేసుకుని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినందుకు కూడా నాకు సంతోషంగా ఉంది. ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని కూడా పలు సందర్భాల్లో అసెంబ్లీలో వేదికగా బయట పోరాటం చేసిన ఫలితంగానే ఈ యొక్క బాచ్పల్లి ఫ్లైఓవర్ కూడా ప్రారంభం అయింది. కాబట్టి ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. దీనిపైన పర్యవేక్షణ లేదు. ఈ పనే కాదు, ఈ రోజు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కింద సుచిత్ర నుండి కొంపలేరు పనులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఎందుకు ఆగిపోయిందో వారిని చర్చించాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా హెచ్సిటీ పేరు మీద మేము ఏదైతే ఆ రోజు ఎస్ఎన్డిపి కింద పనులు ప్రారంభం చేశామో వాటిని నామకరణం పేరు చేంజ్ చేసి హెచ్సిటీ అనే పేరు పెట్టి పనులు ప్రారంభం చేశారు. ఈరోజు ఫాక్సాగర్ రోడ్ అని స్టార్ట్ చేశారు. ఇదే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన ఇక్కడ హైదరాబాద్ ఆ పనులు ఆగిపోయినాయి. అదేవిధంగా పైప్ లైన్ రోడ్లో బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి, నత్తనడక నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలా అదేవిధంగా లింక్ రోడ్స్ శంకుస్థాపన చేశారు, ఆ పన్నిటి గురించి ఊసేయలేదు. అంటే కేవలము వారు కనబడడానికి చూపెట్టడానికి పనులు తప్ప నిజంగా ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనే ప్రయత్నం ప్రభుత్వంలో ఏమాత్రం లేదు. ముఖ్యమంత్రి గారికి ప్రారంభోత్సవం చేసుకోవడానికి టైం లేదు, రావడానికి ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది 100 సార్లు. ఫోర్ట్ సిటీ లేని ఫోర్ట్ సిటీ, మనుషులు లేని ఫోర్ట్ సిటీ, ఒక మనిషి లేడు, ఒక పురుగు లేదు, ఒక ఊరు లేదు, ఒక వాడ లేదు. అక్కడ పోతా ఉంటాడు, అక్కడ పోయి ప్రాణోత్సవాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ 1.5 జనాభా ఉన్న నగరము, ఈ నగరాన్ని గాలికి వదిలేసిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది, ప్రజలు కూడా తెలుస్తూ ఉంది.
తప్పకుండా వారికి సమయం గురించి వేచి చూస్తా ఉన్నారు. సరైన సమయంలో వారికి గుణపాఠం చేయడం గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కూడా వారికి జాగ ఎక్కడ లేదు కాబట్టి తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు. 400 ఎకరాల స్థలం మనకి ఉన్నది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఈరోజు మన దగ్గర పెడతా ఉన్నారు. బస్ స్టాండ్ హైదరాబాద్ నగరానికి సంబంధించినంతా కూడా మేము అదే అడుగుతా ఉన్నాం కదా. ఈరోజు మరి ఇదే ఒక హైదరాబాద్ నగరంలో కొత్త మున్సిపల్ కార్పొరేషన్ చేసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. ఆ కార్యాలయం ఎక్కడ పెట్టారండి? ఎక్కడో ఊరవతల మూలకు పెట్టారు. వాస్తవంగా జనాభా ఉన్నది కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లిలో అధిక జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇది. తీసుకొచ్చి ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర పెట్టాలి కదా. ఈ ప్రాంతం అన్నిటి కూడా మధ్యలో అవసరమైన ఇక్కడ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం కట్టాల్సిన అవసరం ఉండే. ఎవరు అభిప్రాయం తీసుకోకుండా కలబడ్డదేమో ఎక్కువ ఊరవతల మూలకు పెట్టుకున్నాడు. కాబట్టి అది ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం. ఇంతకుముందు మాకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ఉండే, మాకు అందరూ కూడా పోతే సిటీ మధ్యలో ఉండే, అందరికి వెసులుబాటు ఉండే, అందరు చక్కగా పోయి వస్తూ ఉండే. కానీ ఈ కార్యాలయం ఇంకా దూరం అయిపోయింది మాకు. కాబట్టి ఇలాంటి అంటే అనాలోచిత నిర్ణయాలు, ఇలాంటి ఒక అనుభవరహిత నిర్ణయాలతో ప్రజలకి ఇబ్బంది కలుగుతా ఉన్నాయి. వారు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారుతా ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూపురేఖలు కూడా మార్చేస్తాం. ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా తీసేసి అవసరం ఉంటే అప్పుడు అవసరం అనుగుణంగా ఇలాంటి కార్పొరేషన్ అవసరం ఉందో అలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటాం.